వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పోలింగ్ పూర్తయింది. ఫలితాలు రావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఇంతలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తన లెక్కల్లో తాను ఉన్నారని టాక్ వినిపిస్తోంది. కేంద్రంలో హంగ్ తరహా పరిస్థితి వస్తుందని, ప్రాంతీయ పార్టీల బలమే కేంద్రంలో కీలకమవుతుందని, 16 ఎంపీల బలం కలిగిన తెరాస కూడా కేంద్రంలో చక్రం తిప్పుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. 16 మంది ఎంపీలతో కేంద్రంలో కనీసం 4 మంత్రి పదవులను సాధించుకునేందుకు అవకాశం ఉంటుందని కేసీఆర్ తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టు వార్తలు వస్తున్నాయి. ఎలాగో తెరాసకు రాజ్యసభలోనూ బలం ఉంది. అది ముందు ముందు మరింత పెరగొచ్చు. కాబట్టి కేంద్రంలో చక్రం తిప్పేందుకు మరింతగా అవకాశం ఏర్పడుతుందని, 4 మంత్రి పదవులను తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని కేసీఆర్ భావనగా విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా వచ్చేసారి కేంద్రంలో అధికారాన్ని పంచుకోవాలని మాత్రం కేసీఆర్ గట్టిగా అనుకుంటున్నారట. గత 5 ఏళ్లలో అవకాశం కాస్తో కూస్తో ఉన్న కేసీఆర్ కేంద్రంలో అధికారాన్ని పంచుకునేందుకు వెళ్లలేదు. వివిధ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మోడీ ప్రభుత్వంలో కేసీఆర్ చేరలేదు. ఈసారి మాత్రం కేంద్రంలో కూడా అధికార పక్షంలో భాగస్వామి అయ్యేందుకు కేసీఆర్ సిద్ధంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫలితాల తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.